ఈరోజు వీడియో వచ్చి పెనాయిల్ అండి. నాకు చాలా మంది కామెంట్ చేశారు. పెనాయిల్ కూడా పెట్టమని చెప్పి. హార్లిక్ పెట్టాను కదా! దానికి కూడా చాలా మంది కామెంట్ చేశారు. వీలైనంత వరకు చాలా మందికి నేనైతే రిప్లైస్ కూడా ఇచ్చాననమాట. ఈ పెనాయిల్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. నా రిక్వెస్ట్ వచ్చి లాస్ట్ వరకు చూడండి. ఇందులో వాడిన కాంపౌండ్‌కి సంబంధించిన అన్ని మెజర్‌మెంట్స్ కూడా నేమ్స్‌తో సహా లాస్ట్‌లో నేను మెన్షన్ చేస్తాను. అలాగే ఏ షాప్‌లో ఇది దొరుకుతుంది అనేది కూడా మీకు అడ్రెస్‌తో సహా నేను మెన్షన్ చేస్తాను లాస్ట్‌లో. వీడియో లాస్ట్‌లో. ఆహ్, ఈరోజు చేసిన ఫెనాయిల్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. మంచి స్మెల్‌తో బాగా వర్క్ అవుతుందనమాట. మనం తడిగుడ్డు పెట్టుకోవడానికైనా, బాత్రూమ్ క్లీనింగ్ అయినా, దేనికైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇదిగోండి. అయితే ముందుగా మనం చేయాల్సిన వర్క్ ఏంటి? గ్లౌజెస్ ఏసుకోవాలి. మన హార్పిక్ అయినా, ఫెనాయిల్ అయినా, సర్ప్ అయినా ఏది తయారు చేసినా కంపల్సరీ గ్లౌజ్ ఏసుకోవాలి. ఎందుకంటే కెమికల్ కదా! మనకిప్పుడు హార్పిక్ అంత హెవీ అయితే స్మెల్ గాని, లేదంటే పొగ గాని దీంట్లో రాదండి. చాలా సింపుల్ ప్రాసెస్సే అనమాట. ఇప్పుడైతే మనం వాటర్ తీసుకున్నాను నేను. గుర్తుపెట్టుకోండి. మనం దీన్ని మునిసిపల్ వాటర్ గాని, లేదంటే ఫిల్టర్ వాటర్ గాని, టిన్స్ వాటర్ అయినా తీసుకోవచ్చు కానీ, మునిసిపల్ వాటర్ తప్ప మనం ఇంకా బోర్ వాటర్ అనేది ఇందులో వాడకూడదండి. అయితే నేను ఈ వాటర్ వచ్చి బాగా మరిగించి చల్లార్చుకుని తీసుకున్నానండి వాటర్. ఎందుకంటే ఇలా చేసుకుంటే సంవత్సరంన్నర వరకు మనం వాడుకోవచ్చు. లేదు సంవత్సరంన్నర వరకు నాకు అవసరం లేదనుకుంటే 6 నెలలు చాలనుకుంటే గనక మరిగించకుండానే తీసుకోండి. ఎందుకంటే మరిగించకుండా అయితే 6 నెలల వరకు నిలవ ఉంటుంది. బాగా పనిచేస్తుంది. మరిగించి తీసుకుంటే సంవత్సరంన్నర వరకు మనం చక్కగా వాడేసుకోవచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనకిది చాలా చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. నేను దీంట్లోకి వాడే కాంపౌండ్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్, మెజర్‌మెంట్స్‌తో సహా వీడియో లాస్ట్‌లో మీకు మెన్షన్ చేస్తాను. అలాగే ఇది ఎక్కడ దొరుకుతుందని షాప్ కూడా మీకు లాస్ట్‌లో అడ్రెస్ అనేది మెన్షన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. అలాగే ముందుగా మనం చేయాల్సింది గ్లౌజెస్ కదా! గ్లౌజ్ వేసుకున్న తర్వాత నేను అర లీటర్ కాంపౌండ్ తీసుకున్నా. ఇదేనండి. ఇది ఫెనైల్ కాంపౌండ్. ఓకేనా? ఈ ఫెనైల్ కాంపౌండ్ అండి. ఈ ఫెనైల్ కాంపౌండ్ నేను అర లీటర్ తీసుకున్నాను. ఓకేనా? ఈ అర లీటర్ కాంపౌండ్‌కి నేను 15 లీటర్ల వాటర్ తీసుకున్నాను. ఈ ఫెనైల్‌కి చాలా ఎక్కువ వాటర్ పడుతుందండి యాక్చువల్లీ అయితే. నాకు 15 లీటర్లు చాలు అనిపించింది. సో, 15 లీటర్లు వేసుకుంటున్నాను. మంచి స్మెల్ అది బాగా వస్తుందనమాట. దీంట్లో వాడే కటింగ్ ఆయిల్, సోప్ ఆయిల్, సెంట్ అవన్నీ కూడా మీకు మెజర్‌మెంట్ లాస్ట్‌లో ఇస్తానన్నమాట. ఒకప్పుడైతే మనకి విడివిడిగా దేనికది మెన్షన్ చేసి ఇచ్చేవారన్నమాట. విడివిడిగా ఇచ్చేవారు. ఇంత ఎంఎల్ అని చెప్పి చిన్న చిన్న బాటిల్‌లో కలిపి ఇచ్చేవారు కెమికల్ షాప్‌లో. ఇప్పుడైతే అలా ఇవ్వడం లేదండి. ఇలాగే వాళ్ళే కలిపేసేసి అర లీటర్, లీటర్ బాటిల్‌లో ఇచ్చేస్తున్నారన్నమాట. ఈ ఇదనుకోండి మనకు అర లీటర్‌లో దొరుకుతుంది ఫెనైల్ అనేది. హార్పిక్ కాంపౌండ్ అనేది మీకు అర లీటర్‌లో దొరకదు. 1 లీటర్ మినిమమ్ చేసిస్తారన్నమాట ఆళ్ళు. ఓకేనా? ఈ అర లీటర్ ఫెనైల్ బాటిల్ తెచ్చాను నేను. దీనికి గాను 15 లీటర్ల కాచి చల్లార్చిన వాటర్ అనేది నేను తీసుకున్నాను. ఓకేనండి? ఇప్పుడు ప్రాసెస్ చేద్దాము. ముందుగా ఈ 15 లీటర్ వాటర్ చల్లారిన తర్వాత ఇలా తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఇది వేస్తున్నాను. కొంచెం కొంచెం వేసుకొని ఒకసారి వేసేయకుండా చూసారండి? వేసేటప్పుడు తెల్లగా అయిపోతుంది కదా! కొంచెం కొంచెం వేయండి. ఒకసారే వేయొద్దు. మంచి స్మెల్ అయితే వస్తుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. అబ్బా! స్మెల్ మాత్రం చాలా బా వస్తదండి దీనిది. వాళ్ళే అన్నీ కలిపిచ్చేస్తారు మనకి. ఇప్పుడు మగ్గుంది కదా! ఇందులో వేసేసాను కదా! చూసారా పాలెలా ఉంటాయి అలా ఉంది. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలనమాట దీన్ని. ఓకేనా? ఇలాగా ఈ విధంగా కింద నుంచి పైకి తీసి పోస్తూ ఉండాలి ఇలా. ఇలా మగ్గుతో మనం ఇలా కలుపుతూ ఉండాలండి. బాగా కలవాలండి. ఇందులో కటింగ్ ఆయిల్, సోప్ ఆయిల్, సెంట్ అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. మనకి తెల్లగా వచ్చేసింది కదా! కలిసిపోయింది అనుకోకండి. బాగా కలపాలండి. అప్పుడు అందులో ఉన్న ఆయిల్స్ అవి ఉంటాయి కదా! అవన్నీ బాగా వాటర్‌లో కలిసి బాగా అవుతుందనమాట ఫెనైల్ అనేది. ఇంతేనండి. చూసారా? రెడీ అయిపోయింది ఫెనైల్. ఇప్పుడు మనం దీన్ని మంచి బాటిల్స్‌లో స్టోర్ చేసుకోవాలనమాట. మనకి బయట బాటిల్స్ రూ. 5 అలా ఉంటాయి. లీటర్ బాటిల్స్ అందులో స్టోర్ చేసుకోవచ్చు. లేదా రూ. 20 అలా ఉంటుంది. 5 లీటర్స్ డబ్బాల్లా ఉంటాయి. దాంట్లోనే స్టోర్ చేసుకోవచ్చండి. నేనైతే ప్రస్తుతానికి ఈ బాటిల్‌ని మీకు చూపిస్తున్నాను. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మనం బాటిల్‌లోకి షిఫ్ట్ చేసేసుకోవాలనమాట. మనం దీన్ని 24 అవర్స్ ఉంచడం అదేం అవసరం లేదండి.
ఇలా బాటిల్లో వేసేసుకొని వాడేసుకోవడమే డైరెక్ట్గా. మనకు మంచి స్మెల్ అయితే వస్తుందండి. మీకు చేసేటప్పుడే దీనికి ఇది ఎలా ఉంది అని మీకు అర్థమైపోతుందనమాట. హోమ్ మేడ్ చేసుకుంటాం కాబట్టి మనకు అంత పలచగా కూడా ఉండదు బయట దానిలాగా. చాలా బాగుంటుందండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం వాడేసుకోవడమే. మీకు ఈ ఫినాయిల్ అయితే చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే అది కూడా కామెంట్ చేయండి. నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే. అలాగే ఫెనైల్ చేయడానికి సంబంధించిన ఐటమ్స్‌లో అన్నీ కూడా మీకు వీడియో లాస్ట్‌లో చెప్పాను కదండీ. పైన స్క్రీన్ పైన మీకు మొత్తం ఇస్తున్నానండి. నోట్ చేసుకోండి. ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ రిప్లై ఇస్తాను. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. వైజాగ్‌లో అయితే గనక సాయి మనోజ్ కెమికల్స్‌లో దొరుకుతాయండి. అక్కయ్యపాలెం మహారాణి పార్లర్ దగ్గర ఉంటుందన్నమాట షాపు. వాళ్ళ దగ్గర అన్ని రకాల కాంపౌండ్స్ దొరుకుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్.